హాయ్ అందరికి కూడా వెల్కమ్ అండి. వెల్కమ్ టు తెలుగు యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్ అకాడమీకి స్వాగతం. సో ఇక నుండి మనకు వచ్చేటటువంటి వీడియోలు అన్నీ కూడాను కాన్సెప్ట్ ఓరియంటెడ్గా డిఎస్సి పర్పస్ అంటే స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, ఎస్జిటి కావచ్చు, రెండింటికి కూడాను మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ని అలాగే గతంలో వచ్చినటువంటి మొత్తం రిపీట్ అయినటువంటి క్వశ్చన్స్ కూడాను ఒక దగ్గర తీసుకొచ్చి మనమైతే ఇక్కడ వివరించుకోబోతున్నాం అండ్ ఒకరినొకరు అయితే ఎక్స్చేంజ్ చేయబోతున్నాం. సో మీరు కానీ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కిందన బెల్ ఐకాన్ ఉంటుంది, అక్కడ నోటిఫికేషన్ ఆల్ అని యాక్సెప్ట్ చేయండి అండ్ లైక్ అయితే చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో ఈరోజు మన టాపిక్ అయితే సాంఖ్యక శాస్త్రం గురించి మనం ఒకసారి మాట్లాడదాం. అటు ఎస్జిటిలో చూసుకున్నట్లయితే ఎస్జిటి అభ్యర్థులు చూసినట్లయితే 2 లేదా 3 ప్రశ్నలు ఖచ్చితంగా వస్తాయి. అంటే లెక్కల మొత్తం మీద మనకు వచ్చేవి ఎన్ని చెప్పండి, 20 క్వశ్చన్స్ వస్తే అందులో 2 క్వశ్చన్స్ వస్తాయి. అంటే మ్యాక్సిమం మనకి 10% ఛాన్స్ అయితే ఇక్కడ ఉందన్నమాట. అదే ఎస్ఏ ఎవరైతే స్కూల్ అసిస్టెంట్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే 6 నుండి 8 ప్రశ్నలు అనేవి వస్తున్నాయి. ఓకే, కాబట్టి ఇటు ఎస్జిటికైనా అటు స్కూల్ అసిస్టెంట్కైనా ప్రశ్నల స్థాయి ఒకేలా ఉంటుంది. సో కాబట్టి ఒక్కసారి ఈ సాంఖ్యక శాస్త్రం గురించి ఒకసారి పూర్తిగా మనం అయితే చూసుకోవాలి. సో సాంఖ్యక శాస్త్రం గురించి మనం చదువుకునేటప్పుడు అసలు సాంఖ్యక శాస్త్రంలో ఏ టాపిక్స్ ఉంటాయి, మనం ఏం చదవాలి ఒకసారి చూసుకుందాం. సో ముందుగా మైండ్ మ్యాపింగ్ అనేది ఒకసారి చేసుకుని తర్వాత ఒక్కొక్క కాన్సెప్ట్ గురించి మనం అయితే డిస్కస్ చేద్దాం. సాంఖ్యక శాస్త్రం. సాంఖ్యక శాస్త్రం అనేసరికి మనం ఏ అంశాలు చదవాల్సి ఉంటుంది. మొదటగా అయితే చరిత్ర. మొదట మనం చదవాల్సింది చరిత్ర. చరిత్ర అంటే ఏంటి, సాంఖ్యక శాస్త్రం అంటే ఏమిటి, సాంఖ్యక శాస్త్రాన్ని ఎలా ఉద్భవించింది, దాని కింద ఏ శాస్త్రవేత్తలు కృషి చేశారు, దాని ఫలితంగా వచ్చినటువంటి ఏవైనా బుక్స్ ఉన్నాయా, వాటి గురించి మనం మాట్లాడుకోవాలి. సాంఖ్యక శాస్త్ర చరిత్ర అయిపోయిన తర్వాత ఇక రెండో టాపిక్ ఏంటంటే సాంఖ్యక శాస్త్రం యొక్క ఆవశ్యకత. ఆవశ్యకత అనేది ఒక విస్తృతమైన అంశం కాబట్టి తర్వాత మనం నేర్చుకోవాల్సింది దత్తాంశము. దత్తాంశం అనేసరికి సాధారణంగా దత్తాంశంలో ఉండే రకాలు కూడా మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ దత్తాంశాన్ని మనం వాటి యొక్క వర్గీకరణ ప్రకారం కావచ్చు లేదా సేకరణ పరంగా కావచ్చు, 2 రకాలుగా వర్గీకరిస్తాము. సేకరణ పరంగా అయితే మనం సేకరణ పరంగా అదేవిధంగా నిర్వహణ పరంగా. సేకరణ పరంగా అయితే మనం 2 రకాలు చెప్తాం, అదే ప్రాథమిక దత్తాంశము, గౌణ దత్తాంశం అని చెప్తాం. నిర్వహణ పరంగా అయితే ముడి దత్తాంశం అని పిలుస్తాము, వర్గీకృత దత్తాంశం అని పిలుస్తాము. కాబట్టి తర్వాత రెండో టాపిక్ దత్తాంశం గురించి మనం చదువుకోవాలి. ఇక మూడవది స్మార్ట్ టేబుల్స్ మరియు టాలీ మార్క్స్ అని చెప్తాం. వీటిని గణన చిహ్నాలు అని చెప్తాం. ఈ గణన చిహ్నాలు ఏ విధంగా రాయాలి, అదే టాలీ మార్క్స్ ఏ విధంగా యూజ్ చేస్తాము, స్మార్ట్ టేబుల్ అంటే ఏమిటి, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని కూడా ఇక్కడ మనం చదువుకోవాలి. ఇక తర్వాత వచ్చేది దత్తాంశ ప్రదర్శన. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీనిపైన ఒక ప్రశ్న ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. ప్రదర్శన, దత్తాంశ ప్రదర్శన అంటే మనం సేకరించినటువంటి దత్తాంశం అనేది వీక్షకులకు అర్థమయ్యేటట్లు సులభంగా మనం ఏం చేయాలి, వివరించగలగాలి. ఇందులో మనకి ముఖ్యంగా మనం 3 రకాలైనటువంటి విధానాలను ఉపయోగిస్తూ ఉంటాం. మొదటిది వచ్చి పటచిత్రాలు. వీటిని పటచిత్రాలు అని చెప్తాం, అంటే బొమ్మలను ఉపయోగించి డైరెక్ట్గా మనం ఏం చేస్తామంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక రెండవది కమ్మీ చిత్రాలు. కమ్మీ చిత్రాలు లేదా దిమ్మ చిత్రాలు అని పిలుస్తాం, కమ్మీ చిత్రాలు. ఇక మూడవది అయితే మనం ఏం చెప్తామంటే దీన్ని పైగ్రాఫు లేదా వృత్త రేఖా చిత్రం అని పిలుస్తాం అనమాట, వృత్త రేఖా చిత్రము. సో ఇలా మనం దత్తాంశ ప్రదర్శన అది చేస్తాం. ఇక దత్తాంశ ప్రదర్శన తర్వాత వచ్చేది దత్తాంశ విశ్లేషణ. దత్తాంశాన్ని విశ్లేషించేటప్పుడు ఏ అంశాలను మనం ఇక్కడ మాట్లాడుకోవాలి అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడే మనం ఏమేమి మాట్లాడుకుంటామంటే పౌనఃపున్యము. పౌనఃపున్యం అంటే ఏమిటి, అదేవిధంగా తరగతి అంటే ఏమిటి, తరగతి అంతరం, తరగతి మధ్య విలువ, ఎగువ హద్దు, దిగువ హద్దు, హద్దులు, అదేవిధంగా అవధులు. హద్దుల గురించి మాట్లాడుకోవాలి, అవధుల గురించి కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. ఇక తర్వాత వచ్చేది ఏదంటే సోపాన చిత్రాలు. ఇక్కడ సోపాన చిత్రాల గురించి తర్వాత మనం మాట్లాడుకోవాలి. సోపాన చిత్రాలు అంటే ఎన్ని రకాలుగా ఉంటాయి అంటే మనకి ఇక్కడ రేఖా చిత్రాలు ఉంటాయి, బహుభుజులు కూడా ఉంటాయి. హిస్టోగ్రామ్స్ గురించి మాట్లాడుకోవాలి, అదేవిధంగా మనం బహుభుజుల గురించి కూడా మాట్లాడుకోవాలి. బహుభుజి అదేవిధంగా హిస్టోగ్రామ్స్.
వీటి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఓకేనా. ఇక తర్వాత అంశం ఏంటంటే ఇంతవరకు అయితే మనం ప్రాథమికంగా వచ్చిన దత్తాంశం అయితే ఇక తర్వాత వచ్చేది మనకి వక్రాల గురించి మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ వక్రాలు అనేసరికి మనకి ఆరోహణ సంచిత పౌనఃపున్య వక్రము, అవరోహణ సంచిత పౌనఃపున్య వక్రము, అదేవిధంగా ఓగివ్ కర్వ్స్ గురించి కూడా మాట్లాడుకుంటాం. ఇక చివరిగా వచ్చేది అత్యంత ప్రభావితమైనటువంటి అంశం ఏంటంటే కేంద్రీయ స్థాన విలువలు. కేంద్రీయ స్థాన విలువలు ఇది మొత్తం మనకి 9th క్లాస్ మరియు 10వ తరగతి 10th క్లాస్లో మనకి కనిపిస్తాయి అన్నమాట. కేంద్రీయ స్థాన విలువలు అంటే ఏమిటి? సగటు, అదే అంకగణిత సగటు, అదేవిధంగా మధ్యగతము, అదేవిధంగా బాహులకము, వీటిపైన కూడా మనం చదువుకోవాలి. ఇక తర్వాత వాటి మధ్య ఉండేటటువంటి సంబంధం. ఇక తర్వాత మనకి సాంఖ్యక శాస్త్రంలో చెప్పుకుంటే మనం చతుర్థాంశ విచలనాల గురించి మనం మాట్లాడుకోవాలి. అయితే ఇప్పటివరకు ఇచ్చినటువంటి అటు స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్లో కానివ్వండి, ఎస్జిటి పేపర్లో కానీ ఇవ్వలేదు. సో మనకి సైకాలజీలో మాత్రమే వాటి గురించి అయితే ఎక్కడో ఒకసారి బీఈడి ఎగ్జామ్లో అయితే అడుగుతూ ఉంటాడు కాబట్టి మనకి అది ఇప్పుడు అప్రస్తుతం. ఇదండి మనం సాంఖ్యక శాస్త్రంలో చదవాల్సినటువంటి కీ కాన్సెప్ట్స్ అనమాట. సో ప్రతి కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం లాస్ట్ డిఎస్సిలో ఆ కాన్సెప్ట్ నుండి ప్రశ్నను ఏ విధంగా ప్రశ్నించాడనే దాని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఇక ఇప్పుడైతే మనం ఒక్కొక్క అంశాన్ని కూలంకషంగా మాట్లాడుకుందాం. ముందుగా చరిత్ర గురించి మాట్లాడదాం. స్టాటిస్టిక్స్ అనేది అయితే మనకి ఆంగ్ల పదం ఇది. కానీ ఈ ఆంగ్ల పదం అనేది ఏ పదాల నుండి ఉద్భవించింది అనేది కూడా మనకి చాలా చాలా అవసరం ఇక్కడ. సో ఇక్కడ చూస్తే స్టాటస్ అనే లాటిన్ పదం, స్టాటస్ లాటిన్ పదం, స్టాటిస్టా ఇటా గుర్తుంచుకోండి, స్టాటిస్టా ఇటా. స్టాటిస్టా అనే ఒక ఇటాలియన్ వర్డ్ నుండి రావడం జరిగింది. అండ్ స్టాటిస్టిక్ గ్రీక్, స్టాటిస్టిక్ గ్రీక్ గుర్తుంచుకోండి. ఇలా 3 పదాల నుండి ఉద్భవించిందని చెప్తాము. సో స్టాటస్ లాటిన్, స్టాటిస్టా ఇటాలియన్, స్టాటిస్టిక్ గ్రీకు, ఇలా 3 పదాల నుండి ఉద్భవించిందని చెప్తాం. సో దీని మొత్తానికి 3 పదాలకి అర్థం అయితే మాత్రం ఒకటే, రాజ్యము అని అర్థం. సో రాజ్యాన్ని నిర్వహించే శాస్త్రంగా మనం చెప్పుకుంటాం అనమాట స్టాటిస్టిక్స్ని. మరి ఈ సాంఖ్యక శాస్త్రాన్ని అభివృద్ధి చేసినందుకు గాను ఒక మహాన్ గణిత శాస్త్రవేత్తని మనం ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అని పిలుస్తాం. ఆయనే సర్ రొనాల్డ్ ఫిషర్ అని పిలుస్తాం. సర్ రొనాల్డ్ ఫిషర్ని అయితే మనం ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అని పిలుస్తాం అనమాట. ఇంకా అదేవిధంగా మన భారతదేశంలో చూసుకున్నట్లయితే సాంఖ్యక శాస్త్రాన్ని ఒక శాస్త్రంగా అభివృద్ధి చెందించి గణాంకాలు నిర్వహించిన మహానుభావుడు అంటే పిసి మహల్నోబిస్ అని పిలుస్తాం. ఈయన మనం భారత సాంఖ్యక శాస్త్ర పితామహుడు అని పిలుస్తాం. ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్ అని పిలుస్తాం. పిసి మహల్నోబిస్ అని పిలుస్తాం. ఇక తర్వాత అంశానికి వచ్చినట్లయితే ఈయన బ్రిటిష్ రాయల్ సొసైటీలో సభ్యత్వం పొందిన తొలి భారతీయ సాంఖ్యక శాస్త్రవేత్త. ఓకేనా, ఆ విధంగా గుర్తుంచుకోండి. సో ఈయన బ్రిటిష్ రాయల్ సొసైటీలో ఎన్నిక కాబడ్డాడు. అంతేకాకుండా ఇక తర్వాత మన భారతదేశంలో చూసుకున్నట్లయితే ఈ సాంఖ్యక శాస్త్రం మీద మళ్ళీ పేరొందిన సేవలు చేసిన వ్యక్తి అయితే సిఆర్ రావు అని చెప్తాము. ఈయన ఒక అబ్జర్వేషన్ కూడా రాయడం జరిగింది. అదే ది థియరీ ఆఫ్ ఎస్టిమేషన్స్ అనే ఒక బుక్ కూడా ఆయన రాయడం జరిగింది అనమాట. ఇది మనకు ఉండేటటువంటి చరిత్రగాను లేకపోతే డిస్కషన్ కానీ మనం చెప్పుకోవచ్చు. ఇక సాంఖ్యక శాస్త్రంలోని ఒక కాన్సెప్ట్కి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే మనం దత్తాంశాన్ని చూడాలి. సాధారణంగా దత్తాంశాన్ని మనం చూసేటప్పుడు మనం ఏం చేస్తామంటే మనకు అర్థమయ్యేటప్పుడు ఎప్పుడైనా స్టాటిస్టిక్స్ మనం కౌంట్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే మనం లెక్క పెట్టడానికి సులభంగా వాడడానికి కొన్ని చిహ్నాలు అయితే వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోడ్డు పక్కన మనం ఉన్నాం అనుకుందాం. రోడ్డుపై వెళ్ళేటటువంటి సైకిల్, అదేవిధంగా ఆటో, అదేవిధంగా బస్సులను లెక్క పెడుతున్నాం అనుకుందాం. సో మనం ఏం చేస్తామంటే మనం చెప్పేటప్పుడు ఏం చేస్తాం, 1 2 3 4 అయిన తర్వాత 5 వచ్చేసరికి ఈజీగా కౌంట్ చేయడం కోసం ఏం చేస్తాం, క్రాస్ లైన్ కొడతాం అనమాట. దీని అర్థం 5 అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఆటోకి వచ్చాయనుకోండి, ఒక 8 ఆటోలు వచ్చాయనుకోండి, ఇలా బస్సులు వచ్చాయనుకోండి, ఒక 3 వచ్చాయనుకోండి. ఇలా ఏం చేసాం ఇప్పుడు చెప్పండి, కౌంట్ చేయడానికి సులభంగా ఫాస్ట్గా ఉండడం కోసం టేబుల్లో ఏం చేసామంటే కొన్ని చిహ్నాలు అయితే వాడాం. వీటినే మనం ఏమని పిలుస్తామంటే టాలీ మార్క్స్ లేదా గణన చిహ్నాలు అని పిలుస్తాం. ఇలా ఒక గణన చిహ్నాలను ఉపయోగించి ఒక పట్టిక కానీ మనం తయారు చేస్తే ఆ పట్టికనే మనం ఏమని పిలుస్తామంటే స్మార్ట్ టేబుల్ అని పిలుస్తాం అనమాట. గుర్తుంచుకోండి, ఉన్న దత్తాంశాన్ని సేకరించినప్పుడు కొన్ని చిహ్నాల రూపంలో మనం ఏం చేస్తాం, ప్రజెంట్ చేస్తాము. వాటిని టాలీ మార్క్స్ లేదా గణన చిహ్నాలు అని పిలుస్తారు. సో ఇలా ఒక అంశము దానితో పాటు గణన చిహ్నాన్ని కానీ మనం ప్రదర్శిస్తే దాన్నే మనం ఏమని పిలుస్తాం, స్మార్ట్ టేబుల్ అని పిలుస్తాం అనమాట. దీన్నే స్మార్ట్ టేబుల్ అని పిలుస్తాం అనమాట. సో
స్మార్ట్ టేబుల్లో మనం ఈజీగా కౌంట్ చేసి వెంటనే చెప్పేయచ్చు, మొత్తం అన్ని కూడా విడివిడిగా లెక్క పెట్టకుండా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే 5 ఉన్నాయి, ఇక్కడ చూస్తే 5, 6, 7, 8 అని చెప్పేసాం అనమాట. ఇలా ఇక తర్వాత అంశం వచ్చేసరికి దత్తాంశము సేకరణ. దత్తాంశం అనేది మనం ఏదైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసాం అనుకోండి, ఏం చేస్తాం, ఒక రోడ్ సైడ్ కూర్చున్నాం, వెళ్తున్న సైకిల్ని, వెళ్తున్న ఆటోల్ని, వెళ్తున్న బస్సులను కూడా మనమే దగ్గరుండి లెక్క పెట్టుకున్నాం అనుకోండి. ఇలా లెక్క పెట్టుకొని మనం కానీ దత్తాంశాన్ని సేకరిస్తే దాన్ని ప్రాథమిక దత్తాంశము అని పిలుస్తాం అనమాట. ప్రాథమిక దత్తాంశము, దీన్ని ఏమని పిలుస్తారంటే ప్రైమరీ డేటా అని పిలుస్తారనమాట. సో అలా కాకుండా ఇప్పుడు ఒక స్కూల్లో ఉన్నాం అనుకోండి, స్కూల్లో అటెండెన్స్ రిజిస్టర్ తీసుకున్నాం, ఏ రోజు ఎంతమంది పిల్లలు వచ్చారో లెక్క పెట్టుకుంటున్నాం. లెక్క పెట్టాలంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం, రిజిస్టర్ని చూసి లెక్క పెట్టేస్తున్నాం. అంటే అదివరకే ఎవరో నమోదు చేసినటువంటి రిజిస్టర్ని తీసుకొని మనమైతే ఇప్పుడు ఏం చేస్తున్నాం, దాని నుండి దత్తాంశాన్ని సేకరిస్తున్నాం. ఇలా ఒకరు నమోదు చేసినటువంటి దత్తాంశాన్ని తీసుకుంటే, అంటే ఇప్పుడు ఈ బాక్స్ని తీసి మనం ఏం చేస్తున్నాం, ఇంకో బాక్స్లోకి అప్డేట్ చేస్తున్నాం అనుకున్నాం, లేదా మనకు కావాల్సినట్టు రాసుకుంటున్నాం అనుకోండి. ఆల్రెడీ వేరే వాళ్ళు రాసిన దాన్ని మనం ఏం చేస్తున్నాం, కాపీ చేస్తున్నాం. అలా చేస్తే దాన్ని ఏమని పిలుస్తామంటే గౌణ దత్తాంశము అని పిలుస్తాం అనమాట. ఇది దత్తాంశాన్ని వర్గీకరించడంలో మొదటి రకం. ఇక రెండవది, దత్తాంశాన్ని మనం ఏం చేస్తామంటే మనం అనుకూలంగా ఉండడం కోసం విభజిస్తాం అన్నమాట. కొన్నిసార్లు విభజించకుండా రాసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్లోన ఒక 30 మంది పిల్లలు ఉన్నారనుకోండి, 30 మంది పిల్లల యొక్క మార్కులను ఒక టేబుల్లో రాస్తామనుకోండి. అలా రాస్తే దాన్ని ఏమని పిలుస్తామంటే ముడి దత్తాంశము అని పిలుస్తాము. దాన్ని ఏమని పిలుస్తాం, ముడి దత్తాంశం అని పిలుస్తాం. ఈ ముడి దత్తాంశాన్ని ఇంకో పేరంటే అవర్గీకృత దత్తాంశము అని కూడా అని పిలుస్తాం. అవర్గీకృత దత్తాంశం అని పిలుస్తాం అనమాట. అవర్గీకృత దత్తాంశం అన్నా ముడి దత్తాంశం అన్నా ఒకటే. అదే మనం విశ్లేషణ కోసం ఏం చేసాము, 10 నుండి 20 మార్కుల్లో ఎంతమంది వచ్చారు, 20 నుండి 30 మధ్యలో ఎంతమంది ఉన్నారు, ఇలా 30 to 40 ఎంతమంది ఉన్నారు లెక్క పెట్టి మనం ఏం చేసాం, వర్గీకరించుకున్నాం అనుకోండి, డివైడ్ చేసి ఒక టేబుల్లో రాస్తాం అనుకోండి. దాన్ని ఏమని పిలుస్తామంటే వర్గీకృత దత్తాంశము అని పిలుస్తాం అనమాట. వర్గీకృత దత్తాంశం అని పిలుస్తాం. ఈ విధంగా దత్తాంశాన్ని మనం ప్రాథమికంగా అయితే సేకరణ ఆధారంగా అయితే గౌణ దత్తాంశము, ప్రాథమిక దత్తాంశము, సో నిర్వహణ పరంగా అయితే ముడి దత్తాంశము లేదా అవర్గీకృత దత్తాంశము లేదా వర్గీకృత దత్తాంశం, ఇలా మనం చెప్తాం అనమాట. ఇవి దత్తాంశానికి ఉండేటటువంటి లక్షణాలు. ఇక తర్వాత వచ్చేసరికి మనకి దత్తాంశ ప్రదర్శన, చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. దత్తాంశ ప్రదర్శన గురించి మాట్లాడేటప్పుడు మూడింటి గురించి మనం మాట్లాడేటప్పుడు ఆ దత్తాంశ ప్రదర్శన పటాలను వేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా మనకు అవసరం. అయితే మొదటి పటం గురించి ఇప్పుడైతే మనం మాట్లాడుకుందాం. మొదటి పటం అయితే మనం ఏమని పిలుస్తాం, పటచిత్రాలు అని పిలుస్తాం. పటచిత్రాలు అంటే ఏంటి, ఉదాహరణకు ఒక షాప్లో కొన్ని రకాల బంతులు అయితే ఉన్నాయనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అతను క్రికెట్ బాల్ అమ్ముతున్నాడు అనుకుందాం. సో ఆ షాప్లో సోమవారం ఎన్ని అమ్ముడిపోయాయి, మంగళవారం ఎన్ని అమ్ముడిపోయాయి, బుధవారం, గురువారం ఎన్ని అమ్ముడిపోయాయి అనేది మనం ఇక్కడ రాస్తున్నాం. సో మనం రాస్తాం ఏంటంటే పటచిత్రంలో రాసేటప్పుడే ముందే రాస్తాం, ఒక బంతి వేస్తాం. ఒక బంతి = 10 అన్నాం అనుకోండి. అంటే సోమవారం తను ఎన్ని అమ్మాడు, ఇలా వేసామనుకోండి. ఇలా వేస్తే సోమవారం తను ఎన్ని అమ్మినట్టు ఈ పటచిత్రం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి నిష్పత్తి, ఈ నిష్పత్తిని మనం ఏమని పిలుస్తాం తెలుసా, స్కేలు అని పిలుస్తాము. అంటే ఒక పటం అయితే మనకి 10, ఇక్కడ 2 పటాలు ఉన్నాయి కాబట్టి 20 అని అర్థం. అలా కాకుండా పటచిత్రాలు రాసేటప్పుడు ఇక్కడే మనకి ఇంకా రాస్తారు ఏంటంటే కొన్ని సందర్భాల్లో హాఫ్ బొమ్మ కూడా వేస్తుంటారనమాట. హాఫ్ వేసి ఇది 5 అని కూడా రాస్తారు. అలా కూడా మనకి గమనించుకోవాలి. ఈ విధంగా పటాలను కానీ డైరెక్ట్గా వేసి మనం చూపించినట్లయితే దాన్ని పటచిత్రాలు అని పిలుస్తారు. పటచిత్రాలపైన మనకి ఎటువంటి సందేహం అయితే లేదు. అయితే ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, పటచిత్రాలు వేసేటప్పుడు నిండుగా వేసేటప్పుడు అన్ని పటాలు కూడాను అంటే అన్ని బొమ్మలు కూడాను ఒకే పరిమాణంలో ఉండాలి. 2, ఒకవేళ హాఫ్ కానీ లేదా ఒక క్వార్టర్ అంటే పావు కానీ చూపించేటప్పుడు ముందుగానే స్కేల్లో చూపించుకోవాలి. 3, ఇది విశ్లేషించేటప్పుడు అనుగుణంగా ఉండేటప్పుడు సమాన దూరాల్లో ఉండేటట్లుగా అండ్ అన్ని కూడా ఒకే నిలువు వరుసలో వచ్చేటట్లు మనం ప్రదర్శించాలి. అది నిలువుగా కావచ్చు, అడ్డగా కావచ్చు, ఏ విధంగా అయినా సరే ఒక రేఖ వెంబడి వాటిని ప్రదర్శించాలి. ఇవి మనకు ఉండేటటువంటి పటచిత్రాలు. పటచిత్రాల మీద అయితే మనకేం సందేహం ఉండదు. ఇక రెండవ దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో రెండవ దాని గురించి మనం చూసుకున్నట్లయితే వీటిని మనం కమ్మీ రేఖ చిత్రాలు లేదా బార్ గ్రాఫ్స్ అని కూడా పిలుస్తాం అనమాట, లేదా దిమ్మ చిత్రాలు అని కూడా పిలుస్తాము. వీటిని ఏమిటి ఉంటాయి ఒకసారి చూద్దాం. కమ్మీ చిత్రాలు మనం ఏం చేస్తామంటే 2 అక్షరాలను ఆధారంగా చేసుకొని మనం చేస్తాం అనమాట. అయితే కమ్మీ రేఖ చిత్రాలు నిలువుగానే వేయొచ్చు,
అడ్డగాను వేయచ్చు. వీటిని నిలువుగా వేసామనుకోండి, ఈ కమ్మీ రేఖ చిత్రాలు అనేవి ఏం చేస్తాయంటే అక్కడ ఉండే దత్తాంశాన్ని అక్షాంశాలపైన ఉండేటటువంటి అంశాల ఆధారంగా మనం వర్గీకరించడం అనేది జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పినటువంటి బంతుల బదులుగా ఇక్కడ బ్యాట్ రాస్తున్నాను. సోమవారం, మంగళవారం, బుధవారం అని 3 రోజులకి 3 రాసుకున్నాం. ఇటువైపు అయితే మనం ఏం చేస్తాం 10, 20, 30, 40 10, 20, 30, 40, 50 క్రికెట్ బ్యాట్లు అనుకుందాం. ఇవి బ్యాట్ల సంఖ్య. ఇలా రాసామనుకోండి, సోమవారం రోజు ఎన్ని అమ్మాడు చూడండి 50 అమ్మాడు. అదే మంగళవారం చూస్తే మనకి ఎలా ఉంది 30కి 40కి మధ్యలో ఉంది కానీ 35. అదే బుధవారం చూస్తే కరెక్ట్గా 30 దగ్గర ఉంది అంటే 30 అమ్మాడని మనం ఏం చేస్తామంటే కేవలం ఉన్న దత్తాంశాన్ని ప్రదర్శించేటప్పుడు అవతల వ్యూవర్స్కి ఈజీగా అర్థమవడం కోసం బార్ గ్రాఫ్స్ అయితే రాస్తాము. అయితే బార్ గ్రాఫ్స్ రాసేటప్పుడు జాగ్రత్తలు ఏమిటి? ఒకటి, వాటిని సమాన దూరాలలో ప్రదర్శించాలి. సార్ మరి కొన్ని పక్కపక్కన రాసేసి వాటిని ప్రదర్శిస్తుంటారు, అవి బార్ గ్రాఫ్స్ కావు, అవి వీటిని హిస్టోగ్రామ్స్ అని పిలుస్తాం అనమాట. పౌనఃపున్యాల వక్రాల గురించి చెప్పేటప్పుడు వాటి గురించి మాట్లాడతాం. సో బార్ గ్రాఫ్లు చేసేటప్పుడు వాటికి సమానమైనటువంటి గ్యాప్ ఇస్తూ మనం చేస్తాం. ఇంకొక విషయం ఏంటంటే బార్ గ్రాఫ్లు రాసేటప్పుడు వెడల్పులు అనేవి వేటిని సూచించవు, కాబట్టి అన్నింట్లో కూడా వెడల్పులు అనేవి సమానంగానే ఉంటాయి. వాటి యొక్క పొడవులు అనేవి అక్కడ ఉండేటటువంటి వస్తువు యొక్క విస్తృతిని తెలియపరుస్తుంది. కాబట్టి మనం అక్కడ పొడవులను మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి తప్ప వెడల్పులకు ఇవ్వకూడదు. తర్వాత అన్నింటి వెడల్పులు అనేది సమానంగా ఉండాలి. సమానమైనటువంటి వాటి మధ్యన ఎడం ఉపయోగిస్తూ వాటిని రాయాలి. అండ్ వాటిని అంత్య బిందువులు రాసేటప్పుడు అయితే మాత్రం సరళ రేఖగా రాస్తూ వాటి యొక్క సమగ్రమైన సమాచారం అనేది అక్కడ రాయాలి. సో ఇలా పైకి రాసి పైన ఇలా రాశారనుకోండి, దీని అర్థం ఏం చెప్పండి, ఎక్కడ ముగిసిందో మనకి తెలియదు అనమాట. కాబట్టి పైన ఉపరితలం అనేది సమతలంగా ఉండాలి. లేదా అడ్డంగా వేశారనుకోండి గ్రాఫ్స్, ఇలా అయినా సరే, ఇలా మీరు ప్రదర్శించినా సరే వాటిని ఏం చేస్తామంటే చివరి బిందువులు అనేవి మనకి ఎలా ఉండాలి, అంతా కూడాను సమతలంగా ఉండేటట్లు చూడాలి. వీలైతే అక్కడ విలువలు రాసినా బాగానే ఉంటుంది. సో విలువలు కూడా రాసేయాల్సి ఉంటుంది అనమాట. ఇవి మనకి 2 రకాలైతే పటచిత్రాలు. సో నెక్స్ట్ వీడియోలో అయితే మీకు పై గ్రాఫ్ను ఏ విధంగా చేయాలి, పై చిత్రం ఏ విధంగా రాయాలి, ఎందుకంటే దానిపైన క్యాలిక్యులేషన్ చాలా ఎక్కువ పార్ట్ ఉంటుంది కాబట్టి పై గ్రాఫ్ను ఏ విధంగా, పై పటాలను ఏ విధంగా రాయాలని చెప్పడం జరుగుతుంది. సో ఇది మనకైతే స్టాటిస్టిక్స్లో ఉండేటటువంటి మొదటి పార్ట్. సో మొదటి పార్ట్ని మీరు పాస్ చేసి ప్రతిదీ కూడా మీరైతే నోట్ చేసుకుని ఆశిస్తున్నాను. అండ్ మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా